గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం తీవ్ర వివాదానికి దారితీసింది. 52 ఏళ్లుగా భక్తుల పూజలు అందుకుంటూ స్వయంభుగా వెలిసిన అత్యంత శక్తివంతమైన వెంకటేశ్వర స్వామి పాత విగ్రహాన్ని తొలగించి రోడ్డు పక్కన షెడ్లో పడేయడంపై భక్తులు, బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాత విగ్రహంతో పాటు కొత్త విగ్రహాన్ని పెడతామన్న అధికారులు నూతన ఆలయం నిర్మాణం చేపట్టకుండానే పాత విగ్రహాన్ని పక్కన పెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వెనుక అధికారుల ఉద్దేశాలు ఏమిటని ప్రశ్నించారు. పాత విగ్రహాన్ని నమూనాగా తీసుకుని ఆలయ నిర్మాణానికి డిజైన్ రూపొందించిన ఎండోమెంట్ అధికారులు అదే విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించకుండా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఏ లబ్ధి ఉందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యంత పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి పాత విగ్రహాన్ని రోడ్డు పక్కన షెడ్లో ఉంచడం అధికారుల ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ చర్యలతో ఆలయ సంప్రదాయాలు, భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. పాత విగ్రహాన్ని వెంటనే ప్రతిష్ఠించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అధికారుల వైఖరి మారకపోతే ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమని, స్వామివారి ఆగ్రహాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పేర్కొన్నారు. తోటపల్లిలో వెలిసినటువంటి స్వయంభూగా వెలిసిన శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యమా లేక ఎవరి నిర్లక్ష్యమో తెలియదు కానీ 52 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నటువంటి స్వామివారి విగ్రహాన్ని నడి రోడ్డుపై ఈరోజు పడేసి నూతనంగా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. దీనివల్ల భక్తుల మనోవేదన అర్థం చేసుకొని ఈవేళ భక్తుల తరఫున భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు 52 సంవత్సరాలు పూజలు అందుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నమూనాగానే ఈవేళ ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు డిజైన్ చేయడం జరిగింది. అలాంటప్పుడు ఆ విగ్రహాన్ని కాకుండా కొత్త విగ్రహాలు పెట్టడం వల్ల ఆంతర్యం ఏంటి? ఇది ఎవరి స్వార్థం కోసం చేశారనేది మొదటి ప్రశ్న. అలాగే 52 సంవత్సరాలు పూజలు చేసుకున్న విగ్రహానికి శక్తి ఎంత ఉంటుందో అధికారులకి తెలుసు, ఇక్కడున్న ప్రతి భక్తుడికి తెలుసు. అలాంటప్పుడు ఈవేళ నడి రోడ్డు పైన ఒక R&B స్థలంలో రేకుల షెడ్ వేసి పెట్టడం దారుణం, శోచనీయం. దీనిని భారతీయ జనతా పార్టీ భక్తుల తరఫున ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ చర్యను ఖండిస్తుంది. అలాగే ఎండోమెంట్ అధికారులు ఎంత నిర్లక్ష్యం అంటే దేవుని తాలూకా విలువలు కానీ, దేవుని తాలూకా పవర్ కానీ తెలిసినా కూడా వాళ్ళ ఉద్యోగాలే వాళ్ళకి ముఖ్యం. ఈవేళ వాళ్ళకి ఏ లబ్ధి పొంది ఈవేళ ఈ విగ్రహాన్ని బయట పెట్టారో ఎండోమెంట్ అధికారులు చెప్పాలా? ఈరోజు మేము అందరం వస్తే ఈవో లేడు, అధికారులకు సంబంధించిన అధికారులు లేరు, ఎవరో ఒక అధికారి ఉన్నాడు, ఆయనకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళవలసి వస్తుంది. శనివారం పూటే మీరు లేకపోతే ఈవోగా మీరు ఈ ఆలయ అభివృద్ధి మీరు ఏం కోరుకుంటారు? ఈవేళ ప్రభుత్వ నిధులు కూడా ఇచ్చి ఈవేళ రోడ్లు వేయిస్తున్నాం అంటే అభివృద్ధిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ కూడా NREGS గ్రాంట్లు తెచ్చి పెట్టింది. ఈవేళ ఇంత అభివృద్ధికి సహకరిస్తున్న స్వామివారి విగ్రహాన్ని ఆవేళ మాట ఇచ్చాడు గత ఈవో. ఏమండి, అన్నవరంలో ఏ రకంగా అయితే విగ్రహ ప్రతిష్ఠ జరిగిందో కొత్త విగ్రహం వెనక పాత విగ్రహం ముందని పెట్టి చెప్పిన వ్యక్తి ఇవాళ విగ్రహాన్ని రోడ్డు మీద పెట్టారు. కానీ ప్రతిష్ఠ రోజు వచ్చి మేము అడగగలం, కానీ ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు మనం వచ్చి డిస్టర్బెన్స్ చేయడం మంచిది కాదని ఊరుకున్నా. స్వామి ఎప్పుడు మా చేత పని చేయించుకుంటూ అప్పుడు చేస్తామని ఉన్నాం. దయ సంకల్పం ఈ వేళకి సిద్ధించింది. మేము స్వామి తరపున ఈ రోజు రంగప్రవేశం చేశాం. ఖచ్చితంగా ఆ విగ్రహం పెట్టాలి, పెట్టి తీరాల్సిందే. లేకపోతే దీనిపై బాధ్యులు ఎంతమంది ఉంటే అందరి పైన చర్యలతో పాటు ఆ స్వామి ఆగ్రహం కూడా చవి చూడాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఏ తోటపల్లిలోని పాత విగ్రహాన్ని, స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాం.